దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ప్రతి ఉదయకాలము మనము రెండవ రాజుల గ్రంథంలోంచి ధ్యానిస్తున్నాము. మరి కంటిన్యూగా ఆదికాండం నుంచి మనం ధ్యానించడం మొదలు పెట్టాము. మరి గత సంవత్సరము అప్పటి నుంచి కూడా కొనసాగుతున్నాము. మధ్యలో క్రిస్మస్ వచ్చింది, తర్వాత న్యూ ఇయర్ వచ్చింది. మరలా తిరిగి మనం కంటిన్యూ అవుతా ఉన్నాము. నిన్నటి దినము నయమాను అనే ఒక వ్యక్తికి కుష్ఠరోగం ఉన్నట్లుగా, అతను సిరియా దేశపు సైన్యాధ్యక్షుడుగా ఉన్నట్లుగా, అక్కడికి కొనిపోబడిన ఒక ఇశ్రాయేలు చిన్న కుమార్తె, ఒక చిన్నది ప్రవక్త ఉన్నాడు ఇశ్రాయేలు దేశంలో. ఈ కుష్ఠరోగము బాగోద్దని తనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అతను బయలుదేరి రాజు దగ్గర నుంచి ఆ సిఫారసు పత్రిక తీసుకొని మరి ఇస్రాయేల్ దేశానికి వచ్చాడు. అక్కడి నుంచి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా అతని ఎద్దునకు వచ్చి మరి అతన్ని పరామర్శించి అతన్ని మాట్లాడి ఏమీ చేయకుండా వెళ్ళి యోర్దాను నదిలో మునుగు 7 సార్లు మునిగితే నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పిన మాటకు అతను మరి అపార్థం చేసుకొని కినుకు వహించి, మా దేశంలో నదులు లేవా, ఇక్కడే నేను మునిగితే నేను స్వస్థత నొందుతానని అతనికి చాలా కోపం వచ్చేసి రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్నట్లుగా నిన్నటి దినము మనము ధ్యానించాము. మరి ఈ దినము చూచినట్లయితే ఆ దాసులలో ఒకతను, ఆ యొక్క నయమాను యొక్క దాసులలో ఒక వ్యక్తి వచ్చి ఇలాగున మాట్లాడుతున్నాడు. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము నుంచి. అయితే అతని దాసులలో ఒకటి వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, హల్లెలూయా, ఇతను కోపముతో, ఆవేశముతో, అవగాహనను కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాడు. అతనికి, అతని దృష్టిలో, అతని యొక్క మరి అతను ఏదైతే ఆశించాడో, మరి అతను వచ్చి దైవజనుడు వచ్చి తన మీద చేయి పెట్టి మరి ప్రార్థన చేయాలని యెహోవా నామాను బట్టి ప్రార్థన చేస్తే తనకి స్వస్థత, విడుదల కలుగుతుంది అనుకున్నాడు. అట్టి విధంగా జరగకపోయేటప్పటికి అతనికి చాలా మరి ఆక్రోశం అయిపోయింది. మరి చాలా విధంగా అవమానంగా భావించాడు ఆయన. ఇంత సైన్యాధ్యక్షుడును నేను, ఇంత దూరము ఈయన ఇంటి దాకా ఇంత వస్తే ఆయన ఇట్టి విధంగా నన్ను ట్రీట్ చేస్తాడని చాలా కినుకు వహించిన వాడే మరి ఆయన కోపంతో మరి రౌద్రంతో తిరిగి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి శాంతపరిచే మాటలు మాట్లాడుతున్నాడండి. అబ్బా చూడండి, నిజంగానే చాలా కోపంలో ఉన్నప్పుడు సమయోచితమైన మాట, మరి వెండి పళ్ళెములో పెట్టబడిన, మరి చిత్రమైన వెండి పళ్ళెములో పెట్టబడిన బంగారు ముద్దల వలె ఉంటదంట. హల్లెలూయా. ఇక్కడ ఇతను కూడా మరి అతను ఒక సేవకుడై ఉన్నాడు, ఒక పనివాడై ఉన్నాడు. అతను వచ్చి ఆ దాసుడుగున్నవాడు ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడో చూడండి. హల్లెలూయా. ఎంత జ్ఞానయుక్తంగా అతని కోపాన్ని శాంతపరుస్తా ఉన్నాడు. 15వ అధ్యాయము సామెతల గ్రంథము 1వ వచనంలో కూడా ఒక మాట ఉంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. హల్లెలూయా. అతను ఇతను కోపంతో, రౌద్రంతో రగిలిపోతా ఉన్నాడు, తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఈ దాసుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, అతను దైవజనుడు ఇంకా ఏదైనా ఒక పని చెప్పాడు, ఓకే, నదిలో మునగమని చెప్పాడు, ఓకే. అది కాకుండా ఇంకా ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని చెప్పాడు అనుకో, అప్పుడు నువ్వు చేయకుండా మానేస్తావా? నీ స్వస్థత కొరకు నువ్వు చేయకుండా మానేస్తావా? ఇది ఎంతో సింపుల్ థింగ్ కదా. యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి లేవమన్నాడు. 7 సార్లు మరి స్నానం చేసినట్లుగా మరి 7 మార్లు మునిగి లేవమన్నాడు. మరి ఆ మాట ఎంత మేలైన మాట, ఎంత సింపుల్ అయిన మాట అని చెప్పి అతనిలో ఉన్న కోపాన్ని, ఆ క్రోధాన్ని చల్లారుస్తున్నాడండి. మనము కూడా జ్ఞానము కలిగిన స్త్రీలులాగా మనం కూడా ఏం చేయాలి? ఇలాగున గృహంలో ఎవరైనా కోపతాపాలలో ఉన్నప్పుడు, మరి భర్త గాని, పిల్లలు గాని ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మనం తిరిగి దాన్ని రేకెత్తించే వారం కాకుండా, దాన్ని ఏదో విధంగా అల్లరి, ఆ గొడవ, దుష్టుడు తెచ్చిపెట్టిన
కోరల్ని, ఆ స్పిరిట్ ని మనం బంధించగలిగినట్లుగా ఆ శాంతమైన మాటలు, ఆ యొక్క మరి ఆ కోపాన్ని, ఆ క్రోధాన్ని మరి చల్లబరిచే మాటలు మనం మాట్లాడబద్దులమైనాం. నిజంగానే మనకి స్త్రీలైన మనకి ఈ నైపుణ్యత కావాలండి. మాట్లాడేటప్పుడు కుటుంబ వ్యవహార ఈ యొక్క పరిస్థితుల్లో మనము జ్ఞానయుక్తంగా ప్రవర్తించి ఇట్టి విధంగా దుష్టుడు న్యాచురల్ గా కుటుంబాలలో కలతలు తీసుకొస్తాడు, గొడవలొస్తాయి, ఖచ్చితంగా విభేదాలొస్తాయి. కానీ అన్నిటిని కూడా సమన్వయపరుచుకుంటూ ఆత్మ ద్వారా ఆ యొక్క సమాధానపరిచే స్థితి మనకు రావాలి. ఎవరైతే వ్యతిరేకతలో ఉన్నారో వారిని సమాధాన హృదయంలోకి తీసుకుని వచ్చే పని మనము చేయబద్దులమైనాం. ఈ దాసుడికి ఇంత జ్ఞానము దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ మాట అతను అవలోకిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. మరి అతను ఆ యొక్క దాసుడు చెప్పిన మాటకి అతని హృదయము తెప్పరిల్లింది. అబ్బా! ఏంటి నేనెంత కోపం తెచ్చుకున్నాను. మరి అతను చెప్పిన పని నేను చేస్తే అయిపోయేది గదా! నేనెంతవరకు ఎందుకొచ్చాను, ఎంత దూరము. నా స్వస్థత కొరకే గదా! నా మేలు కొరకే గదా! ఆయన చెప్పిన మాట చేస్తే అయిపోద్ది గదా! అని అప్పుడు ఆయనకు అవగాహన కలిగింది. చాలా సార్లు మనకి ఈ జీవిత యాత్రలో అనేక విషయాలు అర్థం కావండి. వాటిని వివేచించినప్పుడు, కొద్దిసేపు కూర్చొని ఆలోచించి, వివేచించి, ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ మన లోపల నుంచి మనకు సహాయం చేస్తది. ఆ యొక్క పరిస్థితిని అండర్‌స్టాండింగ్ చేసుకోటానికి, దాన్ని ఓవర్‌కమ్ చేయటానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈయనకు కూడా శాంతంతో ఆలోచించాడు. ఇప్పుడు అతను వెళ్ళి అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. హల్లెలూయా! హల్లెలూయా! దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఆయన అనుకున్నాడు, మా దేశంలో ఉన్న నదులు లేవా? మా దేశంలో నదుల్లో మునిగితే కాదా అనుకున్నాడు. కానీ ఇది యోర్దాను నది. హల్లెలూయా! దేవుడు ఏర్పరచుకున్న ఆ యొక్క స్థలములో, ఇశ్రాయేలు దేశములో ఆ నది ఉన్నదండి. అక్కడ మునిగితే విమోచనని, అతనికి ఆ సమయంలో ఆ నదిలో మునగాలని దేవుడు అక్కడ అతని కొరకు నిర్ణయించి పెట్టాడు. కేవలం 7 మార్లు మునిగి లేస్తే అతనికి అశుద్ధి కలిగిందంట. ఆ కుష్ఠ రోగం అంతా కూడా ఆ శరీరం అంతా తెల్లబారిపోయిన స్థితిలో ఉంది. ఎంతో అవమానకరమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి ఏ విధము చేత బాగుపడని పరిస్థితిలో ఉన్నాడు. ఒక సింపుల్ మరి మాట, ఒక చిన్న మాట మరి దైవజనుడు చెప్పిన మాటకు లోబడుట ద్వారా అక్కడ అద్భుతం జరుగుతున్నట్లుగా మనం చూడగలము. మనము కూడా మన పైనున్న మెంటార్స్ మనకేదైనా సలహా ఇచ్చినప్పుడు ఇలాగ చేయండి, ఇలాగ చేయండి, ఇలాగున కొనసాగండి అని మనకి సలహాలు ఇచ్చినప్పుడు, ఆ సలహాలు మనకెంతో మేలుకరం అవుతాయండి. నేను ఇప్పటికి కూడా నా పైనున్న దైవజనులకి నాకేదైనా క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ప్రేయర్ సపోర్ట్ ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతా. ఇలా పరిస్థితి ఉందండి ఇలా అంటే, వాళ్ళు ప్రేయర్ సపోర్ట్ చేస్తారు. దేవుని ఆత్మ అభిషేకంలోంచి ఏదైనా సలహా ఇస్తారు. మనకు కూడా మెంటార్స్ ఉండాలి. మన గురించి ప్రార్థించేవారు ఉండాలి. అంతేకాదు వాళ్ళు చెప్పిన మాటను, ఆ సలహాను తీసుకొనగలిగిన విధేయత హృదయం కూడా మనం కలిగి ఉండాలి. హల్లెలూయా! ఇప్పుడు ఈయనకి స్వస్థత వచ్చింది. పట్టరాని ఆనందం కలిగింది. ఇప్పుడు ఆయన తిరిగి తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అగ్ని ముందర నిలిచి చిత్తగించుము. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు ఈయనకి నిజమైన దేవుడు ఎవరు అనేది అర్థమైపోయిందండి. అతను ఆ యొక్క అనారోగ్యం పోగొట్టుకోవటానికి ఎంత మంది దేవతలకు మొక్కి ఉంటాడో, ఎన్ని గుడులకు వెళ్ళి ఉంటాడో, ఎంతగా పూజలు చేసి ఉంటాడో, మరి ఎంతమంది వైద్యుల దగ్గరకు వెళ్ళి ఉంటాడో. కానీ మరి ఆయనకి ఇప్పుడు సత్యము బోధ కలిగింది. ఇక్కడ ఏం జరిగిందండి? అతను నదిలో మునిగి లేచుట అంటే ఒక బాప్తిస్మము అనుభవంలోకి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా! అతనికి అతని ఆత్మ వికసించినట్లయిపోయింది. అతను సత్యము గ్రహించిన వాడుగా, అతని మనోనేత్రాలు తెరవబడినట్లుగా అతను ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. నాకు ఇప్పుడు కన్ఫర్మేషన్ అయింది. నిజమైన దేవుడు ఎవరు?
ఈ లోకమంతటికి మరి దేవుడు ఎవరు? సృష్టికర్త ఎవరు? అసలు ఈ యొక్క లోకం మొత్తాన్ని పరిపాలిస్తున్న దేవుడు ఎవరని, నిజమైన దేవుడని నాకు తెలిసింది. ఇప్పుడు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకొనను అని చెప్పెను. ఇప్పుడు ఇతను ఎంతో పెద్ద పరివారంతో చాలా మరి లక్షక రూపాయల మణుగుల బంగారాన్ని, ఆ వెండిని, అవన్నీ వస్త్రాలు తీసుకొని వచ్చాడు కదా! ఆయన ఇవ్వటానికి వస్తే మరి మరి ఎలీషా ఒప్పుకోవటం లేదు. నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు ఆయన సేవకుడును నేను. ఈ వెండి, ఈ బంగారాలు, ఈ దుస్తులు నాకు అవసరం లేదని ఆయన తృణీకరిస్తామన్నాడు. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. హల్లెలూయా! చాలా బతిమలాడాడంట. అయ్యా, నాకింత గొప్ప స్వస్థత కలిగింది. నువ్వు దైవజనుడివయ్యా. నిన్ను ఘనపరచాలి నేను. నీ కానుకివ్వాలయ్యా. ఇంత మేలు పొందుకొని నేను ఒట్టిగా ఎలా వెళ్తానయ్యా అని ఆయన చాలా బతిమాలాడంట. కానీ ఇక్కడ మరి ఎలీషా ఒప్పుకోలేదు. అప్పుడు ఇక్కడ ఇతను ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఈ నయమాను. యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. హల్లెలూయా! ఇతను ఒక తీర్మానానికి వచ్చాడు. నిజ దేవుడు ఎవరో, ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఎవరో ఆయన గ్రహించిన వాడే. ఇక ఏ దేవతకు కూడా నేను ఎక్కడ కూడా ఏ దహన బలి అర్పించును, మరి ఇక ఏ బలి కూడా నేను చేయనని ఒక తీర్మానానికి వచ్చాడు కదా! అతను ఇన్ని దినాలు మరి అనేకమైన దేవతల దగ్గరికి వెళ్ళి ఆ పూజలు, ఆ క్రతువులు, ఆ పద్ధతులు అవన్నీ చేస్తూనే వచ్చాడు. ఏ బలులు అర్పించమంటే అర్పిస్తూ వచ్చాడు. ఏ విధంగా పూజా విధానాలు చేయమని చెప్పి అటు విధంగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ఒక తీర్మానంలోకి వచ్చాడు కదా! నిజ దేవుని గ్రహించిన తర్వాత మరిక వేరే దేవతలని ఇక ఇక ముందుకు వేరే దేవతలతో కొనసాగలేరండి. నిన్న ఒక వీడియో చూసాను నేను. ఒక క్రైస్తవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. అది వైరల్ అవుతా ఉంది. ఒక ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయి అంటున్నది. అతను అంటున్నాడు, "మరి మీరు ప్రసాదం తింటారా?" అన్నాడు. "ప్రసాదం తినమండి" అన్నాడు. "మీరు అపాయంలో ఉన్నారు. ఒక వరదలో కొట్టుకుపోతా ఉన్నారు. ఆహారం లేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరైనా మరి ప్రసాదం తెచ్చిస్తే తింటారా?" "తిననండి." మరి వాళ్ళు మరి అందరూ అందరికి పంచుతారు గదా! ఆహారం పంచుతారు గదా! పంచినప్పుడు తీసుకుంటే ఆహారంగా వాళ్ళు పూజ చేసింది విగ్రహార్పితము అని చెప్పకుండా అది ఆహారంగా ఇస్తే తీసుకుంటా. కానీ అది ఒకసారి పూజ చేసి మరి వేరే అన్య దేవతలకు అర్పించబడింది అని చెప్పిన తర్వాత తీసుకొచ్చిస్తే నేను తినను. మరి మీరు ప్రాణాపాయంలో ఉన్నారు. అక్కడ ఆహారం లేని పరిస్థితిలో ఉంది. నేను ప్రాణమన్నా పోగొట్టుకుంటాను గాని నేను తినను అని ఆ దైవజనుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా! అబ్బా! ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. అది పూజకు లేకుంటే వేరే దేవతకు అర్పించనిది అని చెప్తే అది మామూలుగా అయితే నేను తీసేసుకుంటానండి. నాకు తెలీదు అది పూజ చేసి ఇచ్చారా? ఏమిచ్చారో నాకు తెలీదు. వాళ్ళు పూజ చేసి ఇచ్చినా కూడా నేను ప్రేయర్ చేసుకొని నేను తినేస్తా. కానీ అది పూజకు అర్పించబడినది అని చెప్పి నాకిస్తే గనక నేను చనిపోను. నేను తినను. నేను చనిపోవటానికని సిద్ధం ఉన్నాను గాని ఆకలితోటి నేను తిననని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అబ్బా! హల్లెలూయా! మరి ఇక్కడ నయమాను గూడా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక నేను జీవించే జీవితంలో ఏ యొక్క దేవతలకు కూడా మొక్కను. ఏ యొక్క దేవతలకు కూడా బలి ఇవ్వను. నిజమైన దేవుడైన యెహోవాని నేను అనుసరిస్తాను అని చెప్తున్నాడు. ఇంకను అతడు 2 కంచర గాడిదలు మోయుపాటు మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? మరి ఆ మన్ను తీసుకెళ్ళి మరి ఆయన ఏం చేస్తాడో గాని ఇశ్రాయేలు దేశంలో ఉన్న మన్ను కూడా ఎంతో శ్రేష్టమైనదని ఇప్పుడు ఆయనకు అర్థమైనది. హల్లెలూయా! అది దేవుడే కాదు, ఆ దేవుని గొప్పతనమే కాదు, ఆ భూమి మీద ఇశ్రాయేలులో ఆ ప్రదేశంలో ఉన్న భూమిలో ఉన్న మన్ను కూడా చాలా శ్రేష్టమైనదని నాకొక 2 మరి ఆ యొక్క కంచర గాడిదలు మోసేటువంటి మరి ఆ మన్ను నాకు అంత మన్ను నాకిప్పించకూడదా అని అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు.
ఇంకా ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే ఆయనకు కలిగిన ఆ యొక్క అనుదిన జీవితంలో తనకు కలిగిన ఆ యొక్క బలహీనతను కూడా ఇక్కడ చెప్పుకుంటున్నాడు. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైనా నన్ను క్షమించును గాక. మరి ఇక్కడ అతను మరొక ప్లీడింగ్ చేస్తా ఉన్నాడు. అతను జీవితం ఎలా ఉన్నది? సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. అతను ఆ యొక్క రాజుతో పాటు కంపల్సరీ మరి రాజుని ఎస్కార్ట్ చేయాలి. నా సైన్యాధిపతిగా ఎస్కార్ట్ చేయాలి. రాజు అతని చేతి మీద ఆనుకొని వస్తాడు. రాజు నమస్కారం చేస్తాడు ఆ దేవతకి. రిమోను గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తన దేవతకు అతను నమస్కారం చేస్తాడు. ఈ పక్కనున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయక తప్పదండి కదా. ఇక్కడ అతను అంటున్నాడు, రాజు నమస్కారం చేసినప్పుడు నేను కూడా నమస్కారం చేయక తప్పదు అక్కడున్న పరిస్థితులు. అప్పుడు నేను నమస్కారం చేసినందుకు దేవుడు నన్ను మరి క్షమించును గాక అని అతను అక్కడ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు. చాలా సార్లు మరి పరిస్థితులు క్రైస్తవులైన వారికి మరి ఉద్యోగ స్థలాలలో అనేక పరిస్థితుల్లో ఈ యొక్క మరి పరిస్థితులు అవుతున్నాయండి. మరి అది అతను తన హృదయము మనస్సాక్షితో మరి పొరపాటు చేయటం లేదు. మనస్సాక్షికి వ్యతిరేకంగా చేయటం లేదు. కానీ అతనికి ఉద్యోగ విధి అది. ఆ విధిని పట్టి తప్పటం లేదు. ఇక దేవస్థానాల్లో పనిచేసేటువంటి క్రైస్తవుల యొక్క పరిస్థితి కూడా ఇదేనండి. వారు కూడా ఇదే మరి యొక్క మీమాంసలో ఉండి ఉండొచ్చు. అయ్యా ఇక్కడ మేము దీంట్లో పని చేస్తా ఉన్నాం. అసలు ఆ జాబ్ చూస్ చేసుకున్నప్పుడే మరి ఆ జాబ్ మరి దాని విషయంలో వారు మరి గ్రహింపు కలిగి ఉండాల్సిందే. ఇక్కడ పని చేస్తున్నామంటే ఈ పద్ధతులు తప్పనిసరిగా పాటించాలనే అవగాహన కలిగి ఉండాల్సిందే. మరి తప్పదు ఉద్యోగ బాధ్యతలు, విధులు. కానీ మరి మన హృదయము లోపల మనము మరి ప్రేరేపింపబడి మనము ఒక చోట అంటాడు, నేను సూర్యునినైనను వైపు చూచి నేను ముద్దు పెట్టుకుని ఎడల అది నాకు అపరాధంగా ఎంచబడను గాక అని మరి రాయబడింది. అంటే కొన్నిసార్లు ఈ సృష్టి కూడా మానవుల్ని ప్రేరేపించి తమను తాను ఆరాధన చేయించుకునే విధంగా సృష్టి మనుషులను ప్రేరేపిస్తుంది. ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క మహిమతో కూడిన విషయాలన్నీ కూడా మనుషులు ఆకర్షించి చేస్తాయి. కానీ మనము మన మనస్సాక్షికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు. క్రీస్తు కొరకైన సాక్షులుగా గట్టిగా మనం నిలబడాలి. ఈ మధ్య మరొక వీడియో కూడా నేను చూడటం జరిగింది. ఒడిస్సాలోనో ఎక్కడో మరి పాస్టమ్మ గారు ఆ పాస్టర్ గారి చేత ఆమెకు బొట్టు పెట్టించారు. మరి అతనిని బైబిల్ని తొక్కిపిస్తున్నారు అతని చేత. ఈ విషయంలో కూడా దేవుడు కృప దయచేయును గాక. మరి యొక్క దుర్మార్గంగా ఎవరైతే ఇట్టి విధంగా క్రైస్తవులని బలవంతము చేస్తున్నారో మరి మనోనేత్రాలు దేవుడు వెలిగించును గాక. ఇట్టి విధంగా బలవంతము పెట్టకుందును గాక. వారికి కూడా అది దేవుడు నేరంగా ఎంచకుండును గాక. మరి ప్రాణాత్మ శరీరాలను దేవుడు తిరిగి పరిశుద్ధపరిచి తన బిడ్డలుగా తన సేవకులుగా వారిని కొనసాగింప చేయను గాక. ఇతను కూడా ఇక్కడ యెహోవా నన్ను క్షమించును గాక అంటే ఇతను పొరపాటుని గ్రహించాడు. తప్పటం లేదు ఉద్యోగ బాధ్యతలను బట్టి. దేవా నన్ను క్షమించయ్యా, ఇది నేను ఉద్దేశపూర్వకంగా నేను చేయటం లేదయ్యా, ఉద్యోగ బాధ్యతలను బట్టి నేను చేస్తున్నానని ఇక్కడ తను తాను చెప్పుకుంటా ఉన్నాడు. నయమాను ఈ విధంగా చెప్పగా ఎలీషా అంటున్నాడు, నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. ఆ విషయంలో నువ్వేం ఫీల్ కావద్దయ్యా, దేవుడికి అప్పచెప్పేయి, నెమ్మదిగా వెళ్ళని ఎలీషా చెప్తున్నాడు. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను. అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహాజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనానో తీసుకొందును అనుకొని. ఇప్పుడు ఇక్కడ గెహాజీ పనివాడుగా ఉన్నాడు ఎలీషాకి. ఇతనికి ఈ యొక్క ఎలీషా ఇచ్చిన వాటిని తీసుకొనకపోవటం నచ్చలేదు. ఏంటి ఇంత బంగారము, వెండి, వస్త్రాలు ఎన్ని తీసుకొస్తే ఈయనేమి తీసుకోకుండా పంపించేస్తాడని అతనికి కినుక కలిగింది. వాటి మీద ఆశ కలిగింది.
ఆశ కలగట. మరి నా యజమానునికి ఈ మనస్సెందుకు లేకపోయింది? నేను యెహోవా జీవము తోడు నేను వెళ్లి తెచ్చుకుంటానని అతను ఆ యొక్క రథం వెంట పరిగెత్తటం మరి ప్రారంభించాడు. నయమానును కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా మరి తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడి క్షేమమే అని చెప్పాను. మరి ఇక్కడ అర్థం కాల, వెనక నుంచి ఇతను పరిగెత్తుకొస్తున్నాడు. మరి నయమాను రథంలో వెళ్తా ఉన్నాడు. మరి వెనక నుంచి పరిగెత్తుకొస్తున్న వాడిని చూచి ఆయన ఆగిపోయాడంట, రథం దిగాడంట. తిరిగి వెనక్కి అతనికి ఎదురుగా నడుచుకుంటూ వచ్చి, ఏంటి ఇంత హడావుడి పడొస్తున్నావు, అంతా క్షేమమేనా అని ఆయన అడుగుతుంటే, మరి ఇక్కడ గెహాజీ అంటున్నాడు అంతా క్షేమమే అని చెప్పి, యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడను. యెహోవా జీవముతోడు ఎట్టి విధంగా అబద్ధాలు ఆడుతున్నాడో చూడండి. చాలా సార్లు మనుషులు వాంటెడ్ గా దురాశకు బానిసలై ఆ యొక్క దురాత్మ చేత పట్టబడిన వారే మరి ఇట్టి విధంగా ఈ పొరపాటులు చేస్తారండి. అక్కడ నయమాను ఆ యొక్క గుడిలోకి వచ్చినందుకు అతను వాంటెడ్లీ చేయటలేదు. అతని మనస్సాక్షికి వ్యతిరేకంగా చేయటలేదు. దేవుని పద్ధతికి వ్యతిరేకంగా ఆయన చేయటలేదు. తప్పదు, ఉద్యోగ బాధ్యతను బట్టి ఆయన చేస్తున్నాడు. ఆ విషయంలో దేవుని యొద్ద అతని క్షమాపణ కూడా వేడుకుంటున్నాడు. కానీ ఇక్కడ గెహాజీ చూచినట్లయితే మరి అతను ఆ యొక్క దురాత్మ చేత ప్రేరేపింపబడిన వాడై, దురాశకు లోనైన వాడై ఇక్కడ పరిగెత్తి ఆ యొక్క వాటి మీద మరి ఆ యొక్క ఆపేక్ష కలిగిన వాడే వచ్చి వాటిని మరి తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ ఈ రెండు అసలు ఇద్దరు వ్యక్తులు ఎంత వ్యతిరేకమైనటువంటి మరి యొక్క ఉద్దేశాలు కలిగి ఉన్నారో చూడండి. ఒకళ్ళేమో దేవునికి భయపడుతూ తప్పనిసరి ఈ విధంగా నేను చేయవలసి వచ్చిందని అతను తను తానుగా క్షమాపణ వేడుకుంటాడు. మరొక వ్యక్తి డెలిబరేట్ గా పొరపాటు చేస్తూ ఇట్టి విధంగా యెహోవా జీవముతోడని ప్రమాణం చేస్తున్నాడు. నిజంగా క్రైస్తవులు అనేవారు ఈ దుస్థితిలో ఉంటే గనక దేవుడు ఎన్నటెన్నటికీ క్షమించడండి. వాంటెడ్లీ తెలియక పొరపాటు చేసేదానికి క్షమాపణ ఉంది, గాని తెలిసి ఇట్టి విధంగా పొరపాటు చేస్తే దేవుడు క్షమించడండి. ఖచ్చితంగా క్షమించడు దేవుడు. మానవుడు ఏం చేయబడుతున్నాడు? మరులు కొల్పబడుతున్నాడంట. దుష్టుని చేత ఏడవబడుతున్నాడంట. యాకోబు పత్రికలో రాయబడి ఉంటది మొదటి అధ్యాయంలో. ఈ పాపం ఏం చేస్తుందంటే మనిషిని ఈడుస్తా ఉన్నదండి. ఏదో ఒక దురాశ, ఏదో ఒకటి భ్రమ, ఏదో ఒకటి మానవుని ఏం చేస్తా ఉన్నది? ఈడ్చుకుంటూ వెళ్తా ఉన్నది. దుష్టుడు ఏదో ఎక్కడో ఎవరినో ప్రేరేపిస్తా ఉన్నాడు. ఆ ప్రేరేపణకి వాడు లొంగిపోయిన వాడు ఏం చేస్తున్నాడంటే మరి ఆ యొక్క దాని విషయమై వాడు మరులు కొల్పబడిన వాడే. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనంలో ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఆ శోధనకి ఇతను చోటిస్తా ఉన్నాడు. దుష్టుడు ప్రేరేపణిస్తున్నాడు. వెళ్ళు, ఈ పొరపాటు చేయనప్పుడు ఆ పొరపాటుకు అతను లొంగిపోతున్నాడు. దుష్టుడు అనేక విధాలుగా మన ఇలాగనే ప్రేరేపిస్తాడండి. ఈ ప్రేరేపణకు మనం లొంగకూడదు. కొంచెము చోటిచ్చామా వాడు మొత్తం వచ్చి ఆక్రమించుకుంటాడు. ఆ ఫస్ట్ స్టెప్ లోనే మనం వివేకము కలిగి దుష్టుడిని ఎదిరించగలగాలి కదా. ఒక లోకంలో కూడా ఒక సామెత ఉంది, స్టిచ్ ఇన్ టైం విల్ సేవ్ 9. ఒక చిన్న చిరుగునట మనం వెంటనే కుట్టకపోతే దాన్ని తిరిగి సరి చేయడానికి 9 విధాలుగా ప్రయత్నించవలసి వస్తుందట. కనుక చిన్న ఆ పొరపాటు మనలో దుష్టుడు ప్రేరేపణిచ్చినప్పుడే మనం వివేచించి వివేకము కలిగి దాన్ని రిజెక్ట్ చేయగలిగితే మనం పాపములో పడిపోవండి. మనకి దేవుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు. ఆయన పాపమును గురించి నిరంతరం మనను ఒప్పింప చేస్తానే ఉంటాడు. నీతిని గురించి మనలో ఒప్పింప చేస్తా ఉంటాడు. మన పొరపాటు చేయబోతున్నప్పుడు మనలోంచి కాషన్ వస్తా ఉంటది. డోంట్ డూ, డోంట్ గో అనే కాషన్ వస్తా ఉంటది.
దానిని మనము ఓవర్కమ్ చేయకూడదు. కానీ మనం ఏం చేస్తామంటే మన శరీర కోరిక, ఆ మనస్సు యొక్క కోరిక మనని ఈడ్చుద్దది. ఇక్కడ ఏం చేయబడుతుందంట? స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇక్కడే మానవులు బలహీనలు అయిపోయి ఆ యొక్క పాపంలో కూరుకుపోతున్నారండి. బయటికి రాలేని విధంగా ఆ పాపములో కూరుకుపోతా ఉన్నారు. ఎంత కష్టమైన పని అంటే ఆ లోతుల్లోకి ఆ దుష్టుడు లోతుల్లోకి తీసుకొని వెళ్ళి బందీలుగా చేసేస్తా ఉన్నాడు మానవుల్ని. మామూలు వాళ్ళైతే పర్వాలేదు గాని క్రైస్తవులు కూడా ఈ దుస్థితిలో ఉన్నారండి. జయించవలసిన వారు, పాపము నుంచి విమోచించబడిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు కూడా ఇదే విధమైనటువంటి చిక్కుల్లోకి వెళ్ళిపోయి ఈ విధమైనటువంటి విధంగా మరులు కొల్పబడి సాతాను చేతిలో బందీలైపోతా ఉన్నారు. ఆ శోధనకు వారు గురైపోతా ఉన్నారు. లోకంలో మరి ఎన్ని రకాల టెంప్టేషన్స్ అండి మనకి. కానీ క్రీస్తు ప్రభు మన మాదిరి. ఆయన ఏం చేశాడు? దుష్టుని యొక్క ప్రేరేపణలన్నిటినీ, శోధనలన్నిటినీ, వాడు తెచ్చిపెట్టిన టెంప్టేషన్స్ అన్నిటినీ మరి అక్కడ దేవుని వాక్యము ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటి ద్వారా ఇదిగో ఇలాగున రాయబడి ఉన్నది అని చెప్పి వాడి ప్రేరేపణలన్నిటినీ నిర్మూలన చేశాడు. అందుకే మనము మన హృదయంలో, మన ధననిధిలో వాక్యంతో మనం నింపుకోవాలి. నేను ఎప్పుడు మీతో చెప్తాను, బ్యాంక్ లో డబ్బులు దాచిపెట్టుకుంటాం, అవునా కదా? ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు? విత్డ్రా ఫామ్ తీసుకొని వెళ్ళి డబ్బులు డ్రా చేసుకునే వాళ్ళం. బ్యాంకుకి వెళ్ళి వాళ్ళకి స్లిప్ ఇస్తారు, విత్డ్రాయల్ స్లిప్ ఇస్తారు. అది పెట్టుకొని మన డబ్బులు మనం డ్రా చేసుకుని వచ్చేవాళ్ళం. మనం కూడా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మన హృదయం అనే ధననిధిలో నింపుకొని ఎప్పుడు ఏ వాక్యం కావాలో ఆ వాక్యము తీసుకొని మనం ఏం చేయాలి? మనం ఆ వాక్యము చేత దుష్టుని జయించగలగాలి. మన సొంత శక్తి, మన సొంత బలము సరిపోదండి. ఎప్పుడైతే రెండంచెల వాడగల ఖడ్గమైన ఈ వాక్యాన్ని మనం చేత పట్టుకుంటామో అప్పుడు దుష్టుడి మీద మనం జులిపించగలం. వాడిని మరి దాన్ని పట్టుకొని వాడిని ఒక గుచ్చగలం, వాడిలో గుచ్చగలం. వాడి ప్రేరేపణలన్నీ కూడా నిర్మూలన చేయగలం. అందుకని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. ప్రతి దినము వాక్యం చదవాలి. ఆ వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి. వాక్య అభిషేకం చేత నింపబడాలి. మనకు కలిగే కీడులు, అపాయాలు, దుష్టుని ప్రేరేపణలన్నీ మనము జయించాలంటే వాక్యముతో మనం నింపబడాలి. మన హృదయమై జీవ వాక్యంతో నింపబడినప్పుడు మన హృదయం అనే ధననిధిలో పెట్టుకున్న ఈ వాక్యము ఆయా సందర్భాలకి అవసరాన్ని బట్టి తిరిగి మనం విత్డ్రాయల్ ఫామ్ లాగా బ్యాంకులో దాచిపెట్టుకున్న డబ్బులాగా తీసి వాడుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడండి. ఈ వాక్యాన్ని మరి ఇట్టి విధంగా మనము ఏం చేయగలగాలి? ఈ వాక్యాన్ని మనలో నింపుకోగలగాలి. క్రీస్తు ప్రభు ఎలాగున వాక్యము ద్వారా దుష్టుని జయించాడు, మనము కూడా జయించు వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ గేహాజీ మరి ఎలీషా దగ్గర పనివాడుకున్నాడు. ఎలీషా చేసే అద్భుతాలు చూస్తున్నాడు. ఎలీషా ఎలాగున అది గురువు దగ్గర మరి యొక్క అభిషేకం పొందుకోవటానికి ఎలాగున పట్టుదలతో ఆ యొక్క ఏలియా దగ్గర నుంచి ఆ రెండంతల అభిషేకం పొందుకున్నాడో అతనికి తెలుసు. ఎలాగున దేవునిలో నడవాలో తెలుసు. ఒక అన్యుడైన వాడు లోకంలో యెహోవాయే తప్ప దేవుడు లేడు, ఈయన మాత్రమే నిజమైన దేవుడని ఇప్పుడే జస్ట్ ఒక గంట క్రితం జరిగి ఉండొచ్చు ఆ సంఘటన. ఆయన ఒప్పుకొని వెళుతున్నాడు. దేవుడు ఎంత మహాత్యం గల దేవుడు, ఇక్కడ ఉన్నటువంటి మన్ను కూడా శ్రేష్టమైనదే, ఇక్కడ జీవించే మీరు ఎంత ధన్యులని ఆయన ఎంతో పొగుడుతూ ఎంతో సంతోషంతో ఆయన తిరిగి వెళ్తా ఉన్నాడు. ఇక్కడి నుంచి ఆయన నీతిని మోసుకెళ్తున్నాడు, పరిశుద్ధతను మోసుకెళ్తున్నాడు, ఒక దీవెన, ఒక ఆశీర్వాదం, ఒక స్వస్థతను ఆయన మోసుకొని వెళ్తా ఉన్నాడు. కానీ ఇక్కడున్న గేహాజీకి ఆ సంగతి అర్థం కాలేదు. మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా ఉన్నాం, క్రీస్తు బిడ్డలుగా ఉన్నాం, క్రైస్తవులుగా పరిగణించబడుతున్నాం. కానీ ఇంకా మన ఆత్మీయ జీవితం ఏ స్టేటస్ లో ఉన్నది? జయించే వారిగా ఉన్నామా? బలహీనతలు జయించే వారిగా ఉన్నామా? ఈ శరీర కార్యాలు మనం జయించే వారిగా ఉన్నామా? ఈ ధన మోసాలు మనం జయించే వారిగా ఉన్నామా అని ఉదయకాలము దేవుడు ప్రశ్న వేస్తున్నాడండి. హల్లెలూయా. ఆర్ వి ద ఓవర్కమర్స్? ఆత్మ చేత శారీరక క్రియలను మీరు చంపిన ఎడల మీరు బ్రతుకుదురు. ఈ దుష్టుడు
ప్రేరేపణ చేస్తానే ఉంటాడు. ఏదో విధంగా ఎక్కడో చోట మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. వాడిని నిర్మూలము చేయగలన శక్తి ఆత్మాభిషేకము, వాక్యాభిషేకముతో మనం నింపబడినప్పుడు మనలో వచ్చి ఒక చిన్న థాట్ లో నుంచి ప్రారంభించబడే ఆ దుష్టుని ప్రేరేపణ కూడా మనము జయించగలము. ఎప్పుడు నేను చెప్తాను, మనకు థాట్స్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతా ఉంటాయి. ఒక థాట్ రాగానే పరిశుద్ధాత్మ దేవుడు స్టాప్ అంటాడు, అక్కడ ఆగిపోవాలి మనం. ఇంకొక రెండో స్టెప్ కి వెళ్ళాం, స్టాప్ అంటాడు, ఆగిపో అంటాడు. మూడో స్టెప్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఖచ్చితంగా ఆగిపోవాలనండి. ఆగిపోయి వెనక్కి వచ్చేయాలి. అసలు ఈ తలంపు నాకు ఎందుకు వచ్చింది, ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది, నేను ఈ విధంగా ఆలోచించకూడదు కదా, తలంచకూడదు కదా, ఉద్దేశించకూడదు కదా, ఈ పని నేను చేయకూడదు కదా. మనం చెప్పుకోవాలి, నేను యేసు రక్తం చేత కడగబడిన దానను, నీతిమంతురాలను, పరిశుద్ధురాలను, నేను ఈ పొరపాటు చెయ్య తగిన దానని కాను, నేను విలువ పెట్టి కొనబడిన దానను. ఐ షుడ్ నాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని మన విలువ మనం గుర్తెరగాలి. అసలు మనం ఎంత ప్రశస్తమైన వారమో, ఎంత శ్రేష్టమైన వారమో కదా. దేవుడు అంటున్నాడు, మీరు నా స్వకీయ సంపాద్యం అంటున్నాడు, నా సొత్తు మీరు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన సొత్తైన మనము ఆయనకు తగినట్లుగా రాచ టీవీగా ఆయన చెప్పినట్లుగా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి, అది మాట, చూపు, అది బయటకు కనిపించే నడక, ఇవన్నీతో పాటుగా నడత, మన క్యారెక్టర్ చాలా అవసరమైనదండి. మన ఇన్నర్ బీయింగ్, మన లోపల ఆ యొక్క పరిశుద్ధత మనం కలిగి ఉండటం చాలా అవసరం. మనుషుల కొరకు కాదు గాని దేవుని కొరకైన ఆత్మ లోపల నీతి పరిశుద్ధత కలిగిన వారమై, యథార్థత సత్యములో మనల్ని మనం ప్రతిష్ఠించుకున్న వారమై జీవించాలి. ఈ గెహాజీ వలె మనము దుష్టుని ప్రేరేపణలకు లొంగకుందము గాక. మరి అక్కడ జరిగిన సంఘటన చూస్తే, అతను వెళ్ళి అక్కడి నుంచి అవి తెచ్చుకున్నందువలన అతనికి జరిగిన కీడేంటంటే గనక, తిరిగి అక్కడి నుంచి ఆ దుస్తులు అవన్నీ తీసుకుని వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరి అవన్నీ తీసుకొచ్చి దాచిపెట్టాడు. 25వ వచనంలో, గెహాజీ ఎలీషా వారిని చూచి, గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను ఎచ్చటికి నీ పోలేదనను. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? ఆ మనుష్యుడు తిరిగి నీ వెనక నీకు ఎదురుగా వస్తున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అబ్బా ఎలీషా అక్కడ ఉన్నాడా, ఇది ఎక్కడో జరిగింది, ఎంతో దూరంలో ఇతను పరిగెత్తుకొని పోయి ఎక్కడో అతన్ని కలుసుకున్నాడు. నా మనసు నీతో కూడా రాలేదా? ఎందుకు ఈ ద్రవ్యాలు, ఈ వస్త్రాలు, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్షలు, మరి గొర్రెలు, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఇట్టి విధంగా దురాశతో అన్యాయంగా చేయకూడని పని చేయుటకు ఇది సమయమా? క్రైస్తవుడా, ఇది సమయం కాదు. క్రీస్తు కొరకు జీవించుట కొరకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. లోకంలో పిచ్చి పనులు చేయటానికి కాదు, అన్యాయంగా వీటిని పొందుకోవటానికి కాదు, దురాశతో వీటన్నిటి సంపాదించుకొని లేక పరలోక రాజ్యం పోగొట్టుకున్నట్టు కాదు. నీ కొరకు క్రీస్తు పడిన ఆ యొక్క హింసలు, ఆ యొక్క క్రీస్తు చేసిన త్యాగము, క్రీస్తు పెట్టిన ప్రాణము, ఆ విలువైన కార్యాన్ని నువ్వెందుకు పోగొట్టుకుంటున్నావని ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు ఈ దినాలలో ఈ ప్రపంచం వెంట పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారండి. లోకం వెంట పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. డబ్బు వెంట పరిగెత్తుకెళ్ళి, పదవుల వెనక, అధికారం వెనక. లోకంలో వారు ఎలా ఉన్నారు, క్రైస్తవులు ఉన్నవారు కూడా, సేవకులైన వారు కూడా, సంఘాలలో కూడా ఇదే కార్యాలు జరుగుతున్నాయండి. కనుక నిన్ను నన్ను దేవుడు ప్రత్యేకపరిచి ఇట్టి విధంగా సమకూర్చి మనతో మాట్లాడుతున్నాడు. దురాశ దుఃఖానికి చేటు, మరి లోకంలో కూడా సేయింగ్. కనుక మనము దురాశను జయించే వారు ఉండాలి, దుష్టుని యొక్క ప్రేరేపణలు జయించే వారు ఉండాలి. మరి ఆ ప్రేరేపణకు లొంగితే ఖచ్చితంగా నష్టపోతాము. ఇక్కడ అంటున్నాడు ఎలీషా, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయిందండి, తన మీదకి తనే శాపం తెచ్చుకున్నాడు. అంతేకాదు,
తరతరాలకి అతను మరి తన మీద ఉన్న శాపాన్ని పాస్ ఆన్ చేసేవాడుగా ఉన్నాడు. తనొక్కడే మరి పాపం తెచ్చుకోలేదండి, ఆ శాపం తెచ్చుకోలేదండి. నీవు నేను కూడా సరైన విధంగా క్రీస్తులో జీవించకపోతే మన నెక్స్ట్ జనరేషన్ కి ఆశీర్వాదం లేదండి. దేవుడు నిన్ను తన ప్రతినిధిగా ఈ లోకంలో పెట్టుకున్నాడు. కుటుంబానికి మరి ఒక ప్రతినిధిగా, దేవుని యొద్దకు వారిని మరి మళ్లింప చేసే ఒక ప్రతినిధిగా పెట్టుకున్నాడు. నీ ద్వారా కొంతమంది ఆత్మలను దేవుని యొద్ద నడిపించబడే ఒక ప్రతినిధిగా దేవుడు నిన్ను పెట్టుకున్నాడు. నీవు జాగ్రత్తగా జీవించాలి క్రైస్తవ జీవితాన్ని, ఈ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా ఎంతో జాగ్రత్తగా ఈ జీవితం మనం జీవించబద్దులమై ఉన్నాం. మనమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినము నీకు ఆశీర్వాద కారణంగా ఉన్నావా? నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కూడా నువ్వు ఆశీర్వాద కారణంగా ఉన్నావా అని దేవుడు ఉదయకాలము మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనలో మనం పరిశీలించుకుందాం. ఎక్కడ దురాశకి యొక్క ఈ యొక్క లోకానుసారమైన వాటికి మనం ఎక్కడ చోటు ఇయ్యకుందుము గాక, ప్రలోభ పడకుందుము గాక, దేవుని యొద్ద నుంచి వచ్చే శాపానికి మనము గురి కాకుందుము గాక, మన కుటుంబాలను కూడా లేక శాపగ్రస్తమైన స్థితిలోకి మనము తీసుకుని వెళ్ళకుందుము గాక. ఒక్కరు చేసే పొరపాటుకి, ఒక ఆదాము చేసిన పొరపాటుకి ఈ ప్రపంచ యావత్తు కూడా ఈ దినం వరకు కూడా పాపం అనే చట్రంలో బిగించబడి ఇంకనూ మరి బయటికి రాలేని పరిస్థితిలో ఉంది. ఎవరైతే క్రీస్తు విమోచన కార్యం జరిగించాడు, ఎవరు క్రీస్తు దగ్గరకు వచ్చారో వారందరికీ విడుదల వస్తుంది. కానీ లోకమంతా దుష్టుని చేతిలోనే ఉంది. మరి నీవు దుష్టుని చేతిలో బందీగా ఉంటావా? మరి విడుదల నొందిన వాడవై క్రీస్తు కొరకే ఆ యొక్క స్వచ్ఛమైన జీవితం జీవిస్తావా? క్రీస్తు మార్గంలో నడుస్తావా? అది ఎవరికి వారు తీర్మానం అండి. కనుక మరి పరిశుద్ధతతో నడవటానికి, మరి ఆత్మ ప్రేరేపణలో నడవటానికి దేవుడు తన కృప మనకు దయచేయను కాక. పరిశుద్ధాత్మ దేవుడు మన గైడ్ చేస్తుంటుండగా నా మనసు నీతో కూడా రాలేదా? దేవుని మనసుతో మనం జీవించబద్దులమై ఉన్నాం. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. మరి అంతేకాదు, క్రీస్తు మనస్సును ఆయుధంగా మీరు ధరించుకొనుడి అని మరి వాక్యం సెలవిస్తా ఉన్నది. గనక క్రీస్తు మనస్సు కలిగిన వారమై లోకంలో ఆయనను పోలి ఆయన స్వరూపంలోకి మార్చబడుతూ ఆయన వలె జీవిస్తూ ఆయనలో కొనసాగటానికి, ఈ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగింప చేసుకోవటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహింప చేయను కాక. దేవాది దేవునికే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా.